మొన్న జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగంతో ఒక మీటింగ్ పెట్టాడు. అందులో ఆయన అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలేశాడు. మూడు మూడు ప్రతి ఒక్కడికి ఉండగలిగితే వాడు రాజకీయ నాయకుడిగా రాణించగలుగుతాడంట. ఆ మూడు ఎవరైతే వాడిలో మిళితమైపోతాయో వాడు రాజకీయాలలో, అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి విభాగం నుంచి అడుగు వేసి ఎమ్మెల్యేని చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడంట. ఆ మూడు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మరి ఆ మూడు క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే, నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చాలా బాగుంటుంది. సో ఆ వీడియోని చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు షురూ చేయండి సార్. మీరు చెప్పిన తర్వాత దాని మీద నేను వివరణిస్తాను. ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే రెండు గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. రెండు ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు. ఈ మూడు గుణాలు ఉండాలి. ఈ మూడు గుణాలను పెంచుకోవాలి. పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, మూడు ఏంటిది? చిక్కటి చిరునవ్వు ఉండాలంట. తర్వాత ప్రజల సమస్యల మీద పోరాడే తత్వం ఉండాలంట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అట్లాగే ఇంకొకటి, ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేయాలి. అందులో ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి పాటించడు, ఎప్పుడు కూడా పాటించడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప ఒక సూత్రం ఏంటంటే, ఆయన నీతులు తన పక్క వాళ్ళకే కానీ తనకు పాటించడు. ఎందుకంటే గత 5 ఏళ్ళ అధికారం నుండి ప్రజలకు ఎక్కడ ఆయన అందుబాటులో లేడు. పరదాలు కట్టుకొని వచ్చాడు, ఎక్కడికి వస్తే అక్కడ బారికేట్లు పెట్టాడు, చెట్లు అడ్డం పెట్టుకొని కొట్టుకుంటూ ఆ చెట్లను కూడా ఏదైనా పైనుంచి నాకు ఏదైనా థ్రెట్ ఉంటుందేమనే భయంతో ఆయన అప్పట్లో ఆ విధంగా ప్రవర్తించాడు. సరే, ఏది ఏమైనా సరే, పాటించినా పాటించకపోయినా నీతులు చెప్పడం చాలా తేలిక కదా. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది, అందులో ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం నాయకుడు జి వెంకటరెడ్డి బ్రహ్మాండంగా దీన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఏంటయ్యా అంటే, మొన్న ఒకటి పెట్టారనమాట, నువ్వు చేసే యుద్ధానికి నీ వెంట నడిచే సైన్యం నేనని చెప్పి ఒక కొటేషన్ వేశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఏం యుద్ధం చేయమన్నాడో వీడికేం అర్థమైందో. తాజాగా ఇది చేసిన యుద్ధం ఏందో తెలుసా? ఒక చోట ఒక ఇల్లు తీసుకొని అందులో అమ్మాయిల్ని పెట్టుకొని వాడు యుద్ధం చేస్తూ పోలీసులకు రెడ్యాటిగా దొరికిపోయాడు. అంటే వ్యభిచారం నడిపిస్తూ పోలీసులకు అద్భుతంగా రెడ్యాటిగా దొరికిపోయాడు. మరి ఆయన ఏ యుద్ధం చేయమన్నాడు, వీడికే యుద్ధం ప్రొవైడ్ చేశాడు. ఏది ఏమైతే మొత్తం మీద మనోడు పట్టుకున్నాడు. అయితే మనోడు మామూలుగా లేదు, జగన్మోహన్ రెడ్డి కోసం భారీ భారీ కట్అవుట్స్ రాశాడు. ఇలాంటి యువత అంతా కూడా ఎత్తికినా ఎక్కడ దొరకరు, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీలను దొరుకుతారు. సరే, నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విభజన విభాగంలో ఒకడున్నాడు, ఎమ్మెల్యేగా వెళ్ళాలి అనుకున్న చెప్పాడు కదా, అందులో ఒకడున్నాడు, కళ్యాణ్ హరికృష్ణారెడ్డి గారు, కొండు చిదంబరం గారు. వీడు ఏదైతే అమరావతి ప్రాంతంలో దళితుల మీద దాడులు చేయటం, దళితుల్ని కార్ల కింద వేసి ఏడ్చటం, దళితుల చేత గంజాయి అమ్మించటం, ఆ గాంజా డబ్బులు కానీ సరైన టైంలో వాళ్ళు కానీ ఇవ్వకపోతే వాడిని దాడి చేసి కొట్టడం వీడి సంస్కృతి. అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా విద్యార్థి, అంటే విభజన విభాగం తర్వాత డైరెక్ట్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే ఎంత మంచి పెద్ద క్వాలిఫికేషన్ ఉందో చూడండి వీళ్ళకి. ఇలాంటి
ఇలాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విద్యార్థి విభాగం వాడు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. కళ్ళు చిదంబరం అంటాడు గంజాయి వ్యాపారం చేస్తూ దళితుల మీద దాడులు చేస్తూ పట్టుబడ్డాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాడు కట్అవుట్స్ అన్నీ కూడా చూస్తే రైల్వే స్టేషన్లో పిక్ పాకెటింగ్ చేసేవాళ్ళు, అట్లాగే బస్ స్టాండ్లో పర్సులు కొట్టేసేవాళ్ళు, ఈ ఫేస్ కన్నింగ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి విభజన విభాగం సార్ అని చెప్తున్నారు. వీళ్ళంతా రేపు టాంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నవ్వుతూ ప్రజలను స్వీకరించాలంట, ప్రజలతో మాట్లాడాలంట, ప్రజల సమస్యల మీద పోరాడాలంట అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. చెప్తే అలా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా విద్యా విభజన విభాగం నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యే అని చేస్తానని చెప్తున్నాడు. అంటే ఒకసారి చూడండి, అసలు ఎమ్మెల్యేని చెయ్యాలి అని అంటే గతంలో వైసీపీ ఓడిపోయినప్పుడు ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకుందా? ఆ టిక్ టాక్ రీల్స్ చేసుకునేటువంటి వాడిని తీసుకుపోయి ఎంపీని చేస్తే అతను పార్లమెంట్ ముందు రీల్స్ చేసుకుంటూ అతను కాలక్షేపం చేశాడు. ఇంకా మన సెకండ్ టైం 2019 పిల్ల పచ్చాగాడ తొండగాడిని తీసుకుపోయాడు. ఆ పేరుని కిట్టు గాడిని మచిలీపట్నం నుంచి పోటీ చేపిస్తే వాడిప్పుడు ఎట్లా ఉన్నాడు తెలిసిన, జాబ్రేల్ అలా ఉంటాడు. అంటే వాడు మాట్లాడతాడు, సినిమాలలో ముందు యాడ్లు వస్తాయి, నా పేరు ముఖేష్ అంబానీ, నేను కంటిన్యూగా ఖైనా గుట్కా తినటం వల్ల నాటు క్యాన్సర్తో నా నోరు మొత్తం ఇప్పుడు సర్జరీతో తీసేయాల్సి వస్తుంది. సేమ్ డిటే అదే ఆ టైప్లో ఉంటాడు వాడు. ముఖేష్ యాడ్కి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి వాడిని తీసుకుపోయి వీడేదో రీల్స్ చేస్తున్నాడని చెప్పి వాడిని తీసుకుపోయి మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇంకొకడు అనంతబాబు ఆ డెలివరీస్ మర్డర్స్ చేసి డోర్ డెలివరీ చేశాడు. ఇంకా చెప్పాలి అంటే మన గోరంట్ల మాధవ్ లైవ్లో, ఇంకా యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. సజ్జల దగ్గర పనిచేసేవాడు వాడైతే ఏకంగా ఒక వీడియోని రిలీజ్ చేయించేశాడు సోషల్ మీడియాలో. అంటే ఇలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలకి 3 సూత్రాలు ఉన్నాయని చెబుతున్నాడు. 3 సూత్రాలు. ఈ 3 సూత్రాలు పాటిస్తే మీ అందరికి టికెట్లు ఇస్తానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కనీసం జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఉందా లేదా? వీళ్ళ స్థాయి ఏంటి? ఇలాంటి వాళ్ళని అసెంబ్లీకి ఒకసారి పంపించినందుకే రాష్ట్ర ప్రజలు తల బొప్పి కట్టుకునేలా తల్ల కొట్టుకున్నారు. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి గంజాయి బ్యాచ్ని, ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ని, ఇలా అమ్మాయిల మీద యాసిడ్ దాడులు చేసేవాళ్ళని, వ్యభిచారం చేసేవాళ్ళని, ఆడవాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దింపేవాళ్ళు, వీళ్ళందరినీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యేలుగా నువ్వు ప్రతిపాదిస్తే ఓట్లేసి నిన్ను శాసనసభకు పంపిస్తారా అంటే ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు ఈ కళ్ళు చిదంబరం గారు అసెంబ్లీకి పోయి పరిటాల రవి కుమారుడు అనేటువంటి శ్రీరామ్ కూడా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ముష్టి యుద్ధాలు చేయాలా? అసలు ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? సోయందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కనీసం నువ్వు ప్రెస్ మీట్ పెట్టాను, అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి ఏం హామీలు ఇచ్చాను, మీరు పోరాడండి, మీరు విద్యార్థి లేకపోతే యువజన విభాగం నుంచి పోరాడండి, మీకు మంచి భవిష్యత్తు ఇస్తారంటే తప్పులేదు. ఎమ్మెల్యేలు చేసేస్తారు డైరెక్ట్గా, ఎమ్మెల్యేలని డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ మీద ఎమ్మెల్యేలు అని చెప్తారు. చూడండి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఒక్కొక్కరిని తన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వాడుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పక్కన ఒక ఆయన రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు 2019లో తనకున్నటువంటి పొలిటికల్ గ్లామర్ తోటి, ఇమేజ్ తోటి ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తితో కాకుండా రాష్ట్ర స్థాయి ఇమేజ్కి వచ్చింది. అలాంటి వాడిని జోనలకు పరిమితం చేశాడు. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే చేయాలి? వీళ్ళని ఎప్పుడు ఎమ్మెల్యే చేయాలి? ఈ చెత్త బ్యాచ్, ఈ గంజాయి స్మగ్లింగ్ చేసే బ్యాచ్, ఈ రౌడీ షీటర్ బ్యాచ్ వీళ్ళందరినీ రేపు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు ఓట్లేస్తారా? కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీని దేపుతారా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో ఇప్పుడే స్వాతంత్ర సమరం ఏదో ఉద్యమం చేసి వచ్చినాడు అనుకుంటున్నారు. వాళ్ళంతా ఒక్కొక్కడి కింద ముడ్డి కింద 7-8 కేసులు ఉన్నాయి వాళ్ళ కింద. ఒక్కొక్కడి మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడు మహిళల మీద అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి. ఒక్కొక్కడు నాటుసారా గంజా వ్యాపారం చేసిన, స్మగ్లింగ్ చేసిన కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తున్నాడంటే మన దౌర్భాగ్యం అనుకోవాలా, మనం ఏమనుకోవాలా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ పార్టీని తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త ఆంధ్రప్రదేశ్ రౌడీ షీటర్ల పార్టీగా మారుస్తున్నాడు. ఒకసారి తస్మాత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ కళ్ళు చిదంబరం గారిని అసలు ఎట్లారా నాయన, వాడి ఒంటి మీద కేజీ కండలేదు, కానీ వాడిని మామూలుగా కొట్టాలంటే రూమ్లో వేసి ఫ్యాన్ 5 మీద తిప్పితే వాడంతా వాడే తిరుగుతాడు. అలాంటి వాడికి కూడా ఎమ్మెల్యే చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి.